హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హ్యామాస్ డైరీ తెలుగు అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను మీషో నుంచి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందేమోనని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి పోనీటైల్ మోడల్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ క్లచ్ వచ్చింది. మనం పోనీటైల్ వేసేసుకొని ఈ క్లచ్ పెట్టేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో? నాకైతే బాగా నచ్చింది. కాకపోతే హెవీగా ఉంది బాగా. ఇది వచ్చేసి స్టెప్ కటింగ్ అనమాట. ఈ విధంగా క్లచ్ అయితే వచ్చింది. మన హెయిర్కి అలా పెట్టేసుకోవడమే. చాలా లాంగ్ అయితే వచ్చిందండి ఇది. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి నాకు 281 అయితే పడిందండి ఇది. ఇది వచ్చేసి ఇంకో మోడల్లా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రివర్స్ చేస్తే స్ట్రైట్ కటింగ్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే క్యారీ చేయడం మాత్రం కొంచెం కష్టమే. బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఇంకా వన్స్ చిక్కులు పడితే మాత్రం చిక్కులు విప్పడానికి చాలా టైం పడుతుంది. చూసారుగా ఎంత బాగుందో? ఏమన్నా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా అయితే మనకి యూజ్ అవుతుంది. లేదా బర్త్డే పార్టీస్కి మనం స్పెషల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఈ విధమైన హెయిర్ స్టైల్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. నా హెయిర్ వచ్చేసి ఆ విధంగా ఉంది. దానికి నేను ఇది ఎక్స్టెన్షన్ చేశాను అనమాట. ఈ విధంగా అయితే ఉంది. లుక్ ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ది వచ్చేసి ఈ టైప్ అనమాట. ఈ విధంగా లైట్ కర్లీ ఉంటుంది, హెవీ కర్లీ కాకుండా. ఇది వచ్చేసి 5 క్లిప్స్ ఉంటాయండి వీటికి. ఇది క్యారీ చేయడం కూడా కొంచెం కష్టమే, కానీ ఇది మనం నార్మల్గా హెయిర్ స్టైల్ వేసుకుంటాం కదా, అల్లుకొని ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇది కొంచెం యూజ్ఫుల్ అని అనిపించింది. ముందు దానికన్నా ఇదైతే బాగా అనిపించింది. ఇదైతే 200 లోపే పడిందండి ప్రైస్. ఇది కూడా చాలా బాగుంది. ఈ విధంగా హెయిర్ని 2 పార్ట్స్ కింద చేసుకొని ఆ పైనున్న హెయిర్ని కాస్త ముందుకు వేసుకొని ఇది దానికి ఆ గ్యాప్లో ఈ క్లిప్స్ పెట్టేసి నొక్కేయడం అనమాట. చాలా ఈజీ. మనంతలో మనమే వేసుకోవచ్చు. ఎవరి అవసరం కూడా అవసరం లేదు. ఈ విధంగా క్లిప్స్ అయితే వేసేసుకోవడమే. ఈ వీడియోలో సరిగా చూపించలేకపోయాను, కానీ వేసుకునేటప్పుడు మీకే అర్థమైపోతుంది చాలా ఈజీ అని చెప్పేసి. ఈ విధంగా ఆ మిగిలిన హెయిర్ని కలిపేసుకొని క్లిప్ పెట్టేసుకోవడమే. మనం నార్మల్గా ఎలాగైతే అల్లుకుంటామో ఆ విధంగా అల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నార్మల్ హెయిర్ లాగే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి కొంచెం నాకు కలరు, నా హెయిర్ బ్లాక్గా ఉంది, ఇది కొంచెం బాగా షైనీగా ఉంది. మీరు ఈసారి తీసుకున్నప్పుడు చూసుకొని తీసుకోండి. అయినా సరే నాకు పర్ఫెక్ట్గా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ దానికన్నా ఇదైతే ఇంకా బాగా నచ్చింది. ఇదైతే మన సారీస్ మీదకి గట్రా చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. చూసారు కదా, మనం నార్మల్గా ఏ విధంగా అయితే అల్లుకుంటామో ఆ విధంగా అయితే నేను వేసుకున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఏ విధంగా ఉందో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.